గమనించండి. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు కీర్తన, వారిది శాంతినగర్, చిలకలూరుపేటే. గడిచిన దినాల్లో వారికి ప్రెగ్నెంట్ని దేవుడు అనుగ్రహించాడు. సహోదరి ప్రార్థన చేసింది, దేవా నా కోడలికి మీరు గర్భఫలాన్ని తెరువు ప్రభు అంటే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత 9 నెలలు నిండిన తర్వాత నొప్పులతో బలహీన చేత బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. నొప్పులు వస్తున్నాయి అని డాక్టర్లు చెప్పారు, లోన బిడ్డ ప్రమాద స్థితిలో ఉందమ్మా, బ్రతికిద్దో బ్రతకదో కూడా మేము చెప్పలేము, ఎవరైనా ఒక్కరు మాత్రమే బ్రతుకుతారని వీరి ద్వారా సంతకాలు పెట్టించుకున్నారు. ఒక్కరు మాత్రమే బ్రతుకుతారు, అలా అంటేనే మేము ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు వీరి ద్వారా సంతకాలు పెట్టించుకుంటే వీరైతే విశ్వాసం ఉంచారు. దేవుడు ఆపరేషన్ లేకుండా దేవుడు కార్యం చేస్తారని వీరు ప్రార్థన చేసుకున్నారు. 9 గంటలకల్లా ఆపరేషన్ చేయాలి, రేపటి వేళ 9 గంటలకల్లా ఆపరేషన్ చేయాలని వారు అన్నీ సిద్ధపరచుకున్నారు. ఒక మాత్రమే బ్రతుకుతారని డాక్టర్లు చెప్పారు. కానీ సహోదరి అయితే విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. లోన బిడ్డ కూడా క్షేమంగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంది. దేవుని మహాకృప ఏంటంటే 9 గంటలకల్లా ఆపరేషన్ చేయాలి, కానీ 8 గంటలకల్లా ఫ్రీ కాన్పు దేవుడు అనుగ్రహించాడు. బిడ్డ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉందని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామమున మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా.